వీక్షకులందరికీ నమస్కారం. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రికి చెందిన భారతీయ సిమెంట్ గనుల లీజు రద్దు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 4-5 గంటల్లో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రాయలసీమలో ప్రముఖ కంపెనీగా ఉన్న ఈ భారతీయ సిమెంట్ ఈ మధ్యకాలంలో వ్యాపారాన్ని బాగా విస్తరించింది. 2005లో తీసుకున్న గనుల లీజుతో పాటు మరిన్ని గనులు కూడా దక్కించుకుంది. గతంలో ఈ కంపెనీ రఘురామ్ సిమెంట్గా పేరుతో ఉండేది. 2004లో వైఎస్ సీఎం అయిన తర్వాత ఆ రఘురామ్ సిమెంట్ని మరి ఏం చేశారో తెలియదు, కానీ వారంతా లొంగిపోయి వీరికి అప్పగించేశారు. ఆ కంపెనీ గనుల లీజులన్నీ కూడా భారత సిమెంట్ దక్కించుకుంది. అయితే దీని మీద కోర్టులో కొంత కేసు కూడా నడిచింది. సహజంగా ఏదైనా ఒక కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం లీజులు ఇచ్చినప్పుడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లీజు ఇచ్చిన తర్వాత ఆ లీజు ఆ కంపెనీ మాత్రమే వాడుకోవాలి. అంతేగాని ఆ కంపెనీని మూసేసుకొని నేను లీజులు అమ్ముకొని వెళ్ళిపోతానంటే కుదరదు. రఘురామ్ సిమెంట్ ఇచ్చిన భూముల గనుల లీజు భారత సిమెంట్కి ఇస్తూ 2024లో జగన్మోహన్ రెడ్డి పదవి కోల్పోయే ముందు అనుమతులు జారీ చేసి వెళ్ళిపోయారు. దీని మీద కోర్టుకు వెళ్ళినప్పుడు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆయన అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకోండి అని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఇక పండగ చేసుకున్నారు. అదానికి కూడా అలాగనే ఇచ్చాం కాబట్టి మేము కూడా అలాగనే తీసుకుంటున్నాము, గనుల లీజు కొనసాగిస్తూ ఉన్నాం మేము అని చెప్పేసి మరో 20 సంవత్సరాలకి గనుల లీజు పొడిగించుకున్నారు. సహజంగా గనుల లీజు టెండర్స్ కాల్ చేస్తే ఆ టెండర్స్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఇవ్వడానికి ముందుకు వస్తారో వాళ్ళకి కేటాయిస్తూ ఉంటారు. అలా కాకుండా గతంలో రఘురామ్ సిమెంట్ కేటాయించిన 722 ఎకరాలు కమలాపురం మండలంలో ఇచ్చిన సున్నపు రాయిని భారత సిమెంట్ కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత ప్రభుత్వం పునఃసమీక్షించింది. గనుల లీజు రద్దు మీద ఈ మధ్యాహ్నం నాటికి ఒక వార్త వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం స్పందిస్తారు. ఆ తర్వాత దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.